వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మురుమురా లడ్డు అండి. తయారీ విధానాన్ని చూసేద్దాం. కావాల్సినవి మురుమురాలు, బెల్లము. ఈ రెండుతోనే రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా బౌల్ పెట్టుకొని బౌల్లో బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసుకొని బెల్లం పాకం రావాలి. బెల్లం మాడిపోతుందని నేను ఒక స్పూన్ వాటర్ వేసుకుంటున్నాను. బెల్లం అడుగు మాడిపోవద్దనేసి బెల్లం గడ్డలు లేకుండా మొత్తం నీట్గా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు ఉండొద్దు. మొత్తం పాకం మనకు రావాలి. పాకం అయితే ముదురు పాకం రావాలి. మనకు ఉండలు లేకుండా చూసుకోండి. ముదురు పాకం వచ్చిందా లేదా అనేసి మనం ఎలా చూడాలంటే కొన్ని వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం పాకం వేసుకొని చూడాలి. ముదురు పాకమా లేత పాకమా అని చూసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ వీడియోలో కూడా చూపిస్తున్నాను. ఒక కప్పులో కొంచెం వేసుకోవాలి. పాకాన్ని కొంచెం వేసుకొని అది ముదురుగా వచ్చిందా లేతగా వచ్చిందా అనేసి చూడాలి. నాకైతే ముదురు పాకం వచ్చిందండి. చూడండి, చేయి పెట్టి దాన్ని ఇలా చూస్తుంటే ముదురుగా ఉంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలకు చాలా బాగుంటుంది. చాలా ఈజీ రెసిపీ అని చెప్పొచ్చు. అసలు చాలా సింపుల్గా ఒక 10 మినిట్స్లో చేసుకోవచ్చు అండి. అసలు చూడండి, పాకం అయితే ప్రిపేర్ అవుతుంది. ముదురు పాకం ఇలా ప్రిపేర్ అయిన తర్వాత బౌల్లో మురుమురాలు తీసుకున్నాను కదా, మురుమురాలు మొత్తం పాకంలో వేసేసుకుంటున్నాను. మొత్తం పాకంలో మొత్తం మురుమురాలు కలవాలి కాబట్టి మొత్తం మంచిగా కలుపుకోవాలి. పాకం మొత్తం కలిసేటట్టుగా. వీటిని మేము బొంగులు అని అంటామండి. నాకు కొంచెం కొత్తగా ఉంది ఇలా మురుమురాలు అనడానికి. చూడండి, మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి పాకంలో కలిసేటట్టు. అసలు ఇదైతే వేడి వేడిగా ఉన్నప్పుడే లడ్లు చేసుకోవాలండి. అసలు చల్లగా అయిందంటే అసలు రానే రాదు. రాయి కట్టిపోయినట్టు అవుతుంది. అసలు వేడి వేడిగా ఉన్నప్పుడే వేడి వేడి పాకాన్ని కొంచెం చేతిలో కొంచెం వాటర్ అంటించుకొని చేస్తున్నాను. చూడండి, అసలు చాలా కాలుతుంది. అసలు వేడి మీదనే ఇవి లడ్లు అవుతాయి మంచిగా. చల్లారిపోయినాయి అంటే అస్సలు మనకు రావు. ఒక 10 మినిట్స్ కష్టపడితే మన పిల్లలు మన ఇంట్లోనే ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి, లడ్లు ఎంత బాగా వచ్చాయి అసలు. మన పిల్లల కోసం 10 నిమిషాలు కష్టపడితే ఇంట్లోనే పిల్లలు ఇష్టంగా తింటారండి. పెద్ద టాస్క్ ఏంటంటే ఈ లడ్లు చేసిన తర్వాత ఆ పాకం గిన్నె ఉంటుంది కదా, అది తోమడం అయితే అస్సలు చాలా ఇబ్బంది. అది చేయాల్సిన వాళ్ళకి ఎలా చేయాలంటే ఒక గంట సేపు వాటర్ ఆ బౌల్ నిండా పోయండి. పోసిన తర్వాత గంట తర్వాత సింపుల్గా వెళ్ళిపోతుందండి. చేసే వాళ్ళకు యూజ్ అవుతుందని ఈ టిక్ చెప్తున్నాను. మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.